హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఈ రోజు నేను మంచి టీ రెసిపీ చూపిస్తున్నాను. మనలో చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుందండి. ఒక రోజులో 2 నుంచి 3 సార్లు టీ తాగుతారు. కొన్ని టైమ్స్ టీ బాగా రాలేదు, పల్చగా ఉంది, స్ట్రాంగ్గా లేదు అని కామెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. మసాలా టీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. మనం టీ తాగే 1 కప్తోని. నేను 1% చేస్తున్నాను కాబట్టి 1 కప్పు వేసుకున్నాను. 2 పర్సన్స్కి అయితే 2 కప్స్ మరిగించుకోవాలి వాటర్. ఈ లోపు వేరే ప్రాసెస్ చెప్తాను. ఒక రోట్లో 2 యాలకులు వేసుకోవాలి, బరకగా దంచుకోవాలి. వేసుకొని బరకగా దంచుకోవాలి. పేస్ట్ లాగా అవసరం లేదు, పీసెస్ లాగా వేసుకుంటే ఫ్లేవర్ బాగా రాదని ఇలా దంచుకొని వేసుకోవాలి. మరిగే నీటిలో వేసుకోవాలి. దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. దాల్చిన చెక్క వద్దంటే స్కిప్ చేయండి, లేకపోతే మిరియాలు కానీ లవంగం కానీ దంచుకొని వేసుకోవచ్చు. 2 నుంచి 3 నిమిషాలు మరిగించుకున్న తర్వాత 2 స్పూన్స్ టీ పౌడర్ వేసుకోవాలి. వెంటనే షుగర్ వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలంటే 3 to 4 స్పూన్స్ వేసుకోవాలి. స్పూన్ సైజ్ బట్టి నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాలు మరిగించుకోవాలి డికాషన్ని. తర్వాత పాలు వేసుకోవాలి. సేమ్ మనం ఏదైతే వాటర్ తీసుకున్నామో ఏ గ్లాస్తోనే అదే గ్లాస్తోని పాలు వేసుకోవాలి. పాలు పల్చగా ఉంటే వాటర్ ఎక్కువ తీసుకోండి. పాలు వేసుకున్న తర్వాత 3 నుంచి 4 నిమిషాలు మరిగించుకోవాలి. ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ పెట్టుకుంటూ మరిగించుకోవాలి. అలా స్పూన్తో కలుపుకుంటూ మరిగించుకోవాలి, అప్పుడే పొంగదు. 3 నిమిషాల తర్వాత టీని వడగట్టుకోండి. టేస్టీ మసాలా స్ట్రాంగ్ టీ రెడీ అండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.